హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు బ్యూటీషియన్ కీర్తి గారు ఉన్నారు. ఒక మంచి హోమ్ రెమెడీ, స్కిన్ మెరిసేలాగా అలాగే గ్లోనెస్తో పాటు స్కిన్ మీద ట్యాన్ ఉన్నా కూడా అది రిమూవ్ చేసుకోవడానికి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుందాము. ఈ మధ్యకాలంలో చాలామంది పార్లర్కి వెళ్ళడానికి టైం కుదరక అలాగే మనీ కూడా చాలా ఎక్కువ అవడంతో కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు. ఇలాంటి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉపయోగపడతాయా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటి వారి కోసం ది బెస్ట్ హోమ్ రెమెడీ ఈరోజు మనకి చూపించబోతున్నారు కీర్తి గారు. మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే స్వాతి గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, మీరు ఒక మంచి బ్యూటీషియన్ ప్లస్ మేకప్ ఆర్టిస్ట్ కూడా. ఓకే, మేము ఎంత బాగా అందంగా రెడీ అవ్వాలనుకుంటే కీర్తి గారికి కాల్ చేసేయచ్చు ఖచ్చితంగా. ఓకే సరే, ఏం చూపించబోతున్నారు ఈ రోజు మాకు? మనం కొంచెం అంటే ఎర్లీగా ఈజీగా స్టెప్ బై స్టెప్, మాకు అదే కావాలి. ఒక పార్లర్ కి వెళ్తే ఎలా ఫీల్ ఉంటుందో ఆ టైప్ నేను హోమ్ రెమెడీస్ అన్నమాట. ఓకే, పార్లర్ కి వెళ్ళే ఫీల్ ఉంటుందా? అయితే పార్లర్ లో మనం స్టెప్ బై స్టెప్ ఎలా అయితే చేయించుకుంటామో ఆ టైప్ మనం ఇంట్లో ప్రాసెస్ చేసుకోవచ్చు. అది నేను ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి. దీనివల్ల ఏంటి మనకి బెనిఫిట్, అండ్ అలాగే మనము ఒకసారి ప్యాక్ వేసుకున్న తర్వాత ఎన్ని రోజులకి మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పార్లర్కి వెళ్ళిన తర్వాత ఒక 2-3 డేస్ వరకు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అని ముందే చెప్తూ ఉంటారు కదా, మరి ఇది ఎలా ఉంటుంది? వెళ్ళినప్పుడు ఏంటంటే మనం చేయించుకున్న డేనే సోప్ యూజ్ చేయకూడదు, 3 days కి రిజల్ట్ అనేది రావడం, ఇట్లా మనకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. మనకి ఈ హోమ్ రెమెడీస్ వల్ల దీనిలో మనకి వెంటనే రిజల్ట్ అనేది వస్తుంది. మనం మార్నింగ్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ కల్లా ఎప్పుడైతే వాష్ చేస్తామో అప్పుడే రిజల్ట్ ఉంటుంది. కాకపోతే ఇంట్లో అందరూ చేసుకుంటారు, అది ఒక స్టెప్ బై స్టెప్ చేయడం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఒక ప్రాపర్ వే అయితే బాగుంటుంది. ఓకే, అండ్ అలాగే మీరు ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి అన్నారు కదా, ఇది ఏ స్కిన్ వాళ్ళైనా ఓకేనా? డ్రై స్కిన్ ఉంటుంది ఒక్కొక్కరికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, ఎవరైనా ఈ ప్యాక్ వేసుకోవచ్చు. ఇంకొక నేను ఇంకా అందరికి క్వశ్చన్ అన్నమాట, ఓన్లీ లేడీస్ అయినా జెంట్స్ కూడా వేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఎవరిదైనా స్కిన్ ఒకే టైప్ ఉంటుంది. లేడీస్ ఏంటంటే కొంచెం స్మూత్ గా ఇదిగా ఉండడం వల్ల రిజల్ట్ వెంటనే తెలుస్తుంది. జెంట్స్ కి పెద్దగా రిజల్ట్ తెలియకపోవచ్చు, వెంటనే అయితే రాదు. వీక్లీ 2-3 times అలా చేసుకుంటూ ఉంటే. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి ట్యాన్ ఎక్కువ ఉంటుంది జెంట్స్ కి, కొంచెం ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు, పొల్యూషన్, వాళ్ళు కూడా కొంచెం ఫేస్ కవర్ చేసుకుంటే బెటర్. ఓకే, అలా అందం మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంటే కనుక కవర్ చేసుకొని కొంచెం ట్యాన్ కి దూరంగా ఉంటే బెటర్. ఓకే, మరి ఫస్ట్ స్టెప్ ఏంటి కీర్తి గారు? మనకి నార్మల్ గా పార్లర్ లో ఎలా అయితే క్లెన్జింగ్, స్క్రబ్, ప్యాక్ ఇట్లా ఎలా అయితే చేస్తామో సేమ్ రెమెడీస్ మనకి ఇంట్లో దొరికే వాటితోనే మనం చేసుకోవచ్చు. ఫస్ట్ క్లెన్జింగ్ మీన్స్ మనకి ఫేస్ పై ఏదైతే డస్ట్ పార్టికల్స్ ఉంటాయో వాటిని క్లీన్ చేయడం. మనం క్లీన్ చేసేది ఏంటంటే న్యాచురల్ గా దొరికే పాలు ఆర్ పెరుగు ఏదైనా తీసుకోవచ్చు. దానిలో మనం ఈ రోజ్ వాటర్ ని 2-3 drops ఇలా, జస్ట్ 2-3 drops చాలు. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని కాటన్ ఉంటుంది కదండి, కాటన్ తో ఫేస్ అంతా క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని ఫస్ట్ క్లీనింగ్ అన్నమాట. ఫేస్ మొత్తం డస్ట్. ఎంత టైం ఉంచుకోవాలి ఇది క్లీనింగ్ అంటే? జస్ట్ క్లీన్ చేసుకొని వెంటనే వాష్ చేసేసుకోవచ్చు. ఓకే, క్లీనింగ్ అంటే ఇప్పుడు మనం టవల్ పెట్టి ఎలా క్లీన్ చేసుకుంటామో అలా వెంటనే దీన్ని మొత్తం ఒక అంటే చేసేసి మళ్ళీ వెంటనే టవల్ పెట్టి తుడవడం కాదు, కాటన్ తో మొత్తం డిప్ చేసి ఫేస్ అంతా మొత్తం అప్లై చేసిన తర్వాత క్లీన్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇది క్లీనింగ్ ప్రాసెస్. ఓకే, పాలు ఆర్ పెరుగు ఏదైనా యూస్ చేయొచ్చు, రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని ఫస్ట్ స్టెప్. ఓకే, ఈ క్లీనింగ్ లోనే మనకి చాలా డస్ట్ అనేది పోతుంది కదా. ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఓకే, సెకండ్ స్టెప్ వచ్చేసరికి స్క్రబ్. ఫస్ట్ కాఫీ పౌడర్ అండి. ఓకే, మనకి ఎంతైతే కావాలో క్వాంటిటీ, ఆ కాఫీ పౌడర్ క్వాంటిటీ బట్టి తీసుకొని. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి షుగర్. 1 స్పూన్ కాఫీ పొడి, 1 స్పూన్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. రోజ్ వాటర్ అండి. ఓకే, 3 ingredients. ఎస్. సెకండ్ స్టెప్. ఏదైతే ఈ మిక్స్చర్ ఉందో దీన్ని మనం అంటే పార్లర్ వెళ్ళే వాళ్ళకి అర్థమవుతుంది స్క్రబ్ అనేది ఎలా చేస్తారు, ఒక మసాజ్ టైప్. ఆ టైప్ దీన్ని మనం ఫేస్ కానీ నెక్ కానీ
డార్క్నెస్ ఎక్కడ ఉందో మొత్తం అదంతా బాగా మసాజ్ టైపు అంటే అప్వర్డ్ పొజిషన్ లో మసాజ్ చేసుకోవాలి. ఓకే. దీనివల్ల ఏంటంటే ఈ పోల్స్ ఏదైతే ఉంటాయో అది ఓపెన్ అవుతుంది. ఓకే. మనం నెక్స్ట్ వేసే ప్యాక్ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాం. ప్యాక్ నీట్ కనిపించడానికి ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఇది ఖచ్చితంగా చేసుకోవాలి ఎవరైనా సరే ఇంట్లో. ప్యాక్ వేసుకునే ముందు స్క్రబ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే. 3 ఇంగ్రీడియంట్స్. సెకండ్ స్టెప్ కాఫీ పౌడర్, షుగర్, రోజ్ వాటర్. ఓకే. ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది బీట్రూట్ అండి. అవును. చాలా ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే మన హెల్త్ కి ఎంత మంచిదో, అంటే బ్లడ్ బాగా పట్టడానికి, హెమోగ్లోబిన్ బాగా రావడానికి బీట్రూట్ బాగా యూజ్ చేస్తాం. అది బాడీకే కాదు మన ఫేస్ గ్లామర్ కి కూడా చాలా మంచిది. బీట్రూట్ జ్యూస్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో మనమైతే ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఓకే. బీట్రూట్ జ్యూస్ ఒక పర్సన్ కి 2 స్పూన్స్ సరిపోతుంది. 2-3 స్పూన్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. మనం బీట్రూట్ లో హాఫ్ తీసుకుంటే చాలు జ్యూస్ కోసము. అది కూడా మీడియం సైజు. ఇది వచ్చేసరికి శనగపిండి మ్యామ్. శనగపిండిని మనం ఇప్పుడు కొత్తగా వాడేదేం కాదు, మన పెద్దల నాటి నుంచి దీన్ని నలుగుగా గానీ ఇట్లా వాడుతూ ఉంటారు. ఇదేంటంటే మనకి స్కిన్ ఒక స్మూత్నెస్ అనేది తెస్తుంది. డస్ట్ ఏదైతే ఉందో, బ్లాక్నెస్ ఏదైతే ఉందో చాలా రకాలుగా యూజ్ అవుతుంది. దీన్ని మనం ఏదైతే మన బీట్రూట్ జ్యూస్ ఉందో దానిలో ఒక పేస్ట్ లాగా తయారవడానికి ఎంత శనగపిండి అయితే అవసరమో అంతవరకు వేసుకోవాలి. శనగపిండి కొంతమందికి పడదు కదా కీర్తి గారు, పింపుల్స్ వస్తున్నాయంటారు, డ్రై అవుతుంది అంటూ ఉంటారు. అంటే మనం శనగపిండిని పెరుగులో, పాలలో ఇలా యూస్ చేసుకుంటారు చాలా మంది. ఇప్పుడు మనం కలిపింది బీట్రూట్ జ్యూస్ కదా, ఇది ఒకసారి వాడి చూడాలి. ఓకే. అది ఎలా ఉందో మనం ఒకసారి టెస్ట్ చేసుకుంటే అది మనం వాడొచ్చా లేదా అనేది తెలుస్తుంది. ఏదైనా వెంటనే తెలియదు కదండి, ఒకసారి వాడితేనే కదా పడట్లేదని తెలిసేది. ఇది నేచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇది కూడా ఒకసారి వాడి చూసిన తర్వాత, అంటే పాలు పెరుగు కొంతమందికి స్కిన్ కి పడవు, వాళ్ళకి వస్తాయేమో మేబీ, దీన్ని కూడా ఒకసారి యూజ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. ఇట్లా ఈ క్రీమీ స్ట్రక్చర్ గా తీసుకోవాలి. దీన్ని మనం ఒక ప్యాక్ లా వేసుకోవాలి. ఓకే. ఇది 2 ఇంగ్రీడియంట్స్, ఓన్లీ 2. ఓకే. శనగపిండి, మన బీట్రూట్ జ్యూస్. ఇది ఫేస్ కి పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలా? అంతే మ్యామ్. 15 to 20 మినిట్స్ అవసరం లేదు. ఒక 2 కోట్స్ వేసుకోవాలి. ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ డబుల్ కోట్, కొంచెం థిక్గా ఉండేలాగా ఫేస్ కి. ఓకే. మొత్తం డ్రై అయిపోయి ఆ ఫేస్ పట్టుకోగానే ఆ వెట్ అనేది లేకుండా నీట్ గా ఉండేలాగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా బెటర్. ఉంచుకోవచ్చు. ఇలా ఈ పొజిషన్ లో వేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఒక 15 మినిట్స్, అంటే టైం లేదనుకుంటే 15 మినిట్స్, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచు. ఇప్పుడు ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత ఎన్ని డేస్ కి మనం ఈ ప్యాక్ వేసుకోవచ్చు? మళ్ళీ వీక్లీ వన్స్ వేసుకోవచ్చు. ఓకే. కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మ్యామ్ దీంట్లో. బీట్రూట్ నార్మల్ గా దీంతో లిప్ బామ్ టైప్ కూడా రెడీ చేసుకుంటుంటారు. ఈసారి నేను అది చూపిస్తాను. లిప్ బామ్ చూపిస్తాను బీట్రూట్ తో. ఇది వచ్చేసరికి కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. పింకిష్ గా అలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం బ్లష్ చేస్తే ఎలా ఉంటుంది అట్లా కనిపిస్తుంది. ప్రాసెస్ అనేది 1 వీక్ ఉంటుందా? 1 వీక్ అంటే ఇవాళ ట్రై చేసాం అనుకోండి, ఈ డే అలా కనిపిస్తుంది మనకి. వీక్లీ వన్స్ చేసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది. అంటే ట్యాన్ పోయినప్పుడు మన స్కిన్ అలాగో షైనింగ్ గా, కొంచెం ఒక బ్రైట్ గా కనిపిస్తుంది. ఆ టైప్ అన్నమాట. ఇదైతే తప్పకుండా యూజ్ చేయండి అందరూ. అవును, యూజ్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే మీరు చూపించిన అన్ని ఎలాంటి కెమికల్స్ లేకుండా నేచురల్ గా దొరికేది ఇంగ్రీడియంట్స్. దీని వల్ల స్కిన్ ఏదో పాడైందను కానీ, ఇక్కడ ఏదో ఇది వచ్చింది, పింపుల్స్ వచ్చినాయి, డ్రై అయిపోయింది, ఇట్లా ఏముండవు, ఇంట్లో దొరికే. చాలా మంది కూడా బ్యూటీకి సంబంధించి ఇప్పటికీ ఉన్నారు హోమ్ రెమెడీస్ ఉపయోగించే వాళ్ళు. పార్లర్ కి వెళ్లకుండానే గ్లామర్ ని మెయింటైన్ చేస్తూ, అంతకుముందు ఇప్పుడు చూపించారు శనగపిండి, సున్నిపిండి, ఇలాంటివి అంటూ ఉంటారు. అలాంటి హోమ్ రెమెడీస్ తోటి ఇప్పటికీ కూడా చాలా అందంగా, స్కిన్ హెల్దీగా, గ్లోగా కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు చాలా మంది. ఇలాంటి హోమ్ రెమెడీస్ ఓకే. పార్లర్ కి వెళ్ళని వాళ్ళు కూడా పార్లర్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే పార్లర్ లో యూజ్ చేసి నేనైతే యూజ్ చేయరట. ఈ టైప్ నేను ఇంట్లోనే చేసుకుంటారా? ఓకే. మీరు ఇలా చూపిస్తే మీ పార్లర్ కి ఎవరు వస్తారు? మీరు చూపించిన ఇంట్లో వేసుకుంటారు. వాళ్ళకి నేను చెప్తున్నాను.
పార్లర్ కి రాలేని వాళ్ళకి ఎవరన్నా ఇంట్లో ఏదైనా చేసుకునేదానికి చెప్తే బాగుండు అనుకునే వాళ్ళకి. అవును, ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం అందరూ చేసేసుకోరు కదా మేడం. అవును, పార్లర్ కి వెళ్ళడం కూడా ఆగడం కరెక్ట్ కాదు. పార్లర్ కి వెళ్ళడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అలా చేయించుకోవడం కూడా మనం స్కిన్ సాగింగ్ అవ్వకుండా కొంచెం టైట్నింగ్ అవడానికి చాలా చాలా వచ్చాయి ఇప్పుడు. ఆ ట్రీట్మెంట్స్ ఖచ్చితంగా అవసరం, ఆ ప్యాక్స్ కూడా మనకు అవసరం కొన్ని రోజులు మెయింటైన్ చేయాలి అనుకునే వారికి. సో అన్ని హోమ్ రెమెడీస్ ఇప్పుడు కీర్తి గారు చెప్పినట్లు పార్లర్ కి వెళ్ళే టైం లేదు, కానీ పార్టీకి వెళ్ళాలి. రేపే ఏదో ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఈ రోజు మనం రెడీ అవ్వాలనుకుంటే ఆల్రెడీ డ్రై అయిపోయిన స్కిన్ ని మనం సోప్ పెడితే ఇంకా డ్రై అయిపోయి ఇలా ఒక పొట్టులాగా వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మన ఫేస్ మనమే చూసుకోలేక పార్లర్ అంటే ఫంక్షన్ కి వెళ్ళినా కూడా ఆ ఫీల్ ఉండదు. అవును, మనం కొంచెం అందంగా కనిపిస్తేనే అక్కడికి వెళ్ళినా కాన్ఫిడెన్స్ నేను అందంగా ఉన్నాను, ఈసారి అది ఉండాలి ఖచ్చితంగా. ఈ రోజు నా ప్యాక్ నన్ను అందంగా తయారు చేసిందనే కాన్ఫిడెన్స్. రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మనలో నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుంటుంది, చేసుకుంటే బాగుంటుంది ఎవరైనా సరే. ఓకే, మంచి హోమ్ రెమెడీ చూపించారు కీర్తి గారు. రిజల్ట్ అయితే బాగుంటుంది, రిజల్ట్ బాగుంటుంది. ఓకే, చాలా మందికి యూజ్ అవుతుంది కూడా ఇది. ఇప్పుడు పార్లర్ కి 1 month ఒకసారి వెళ్తారు, ఒక 1 week పోస్ట్ పోన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది డెఫినెట్ గా యూజ్ అవుతుంది. సో ఇలాంటి ఇంట్లోనే ఉండి ఇలాంటి ప్యాక్స్ వేసుకోవడం వల్ల కూడా మనం చాలా అందంగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది స్కిన్. తప్పకుండా ట్రై చేయండి. బీట్రూట్ ఎలాగో ఇప్పుడు అందరికీ ఎంత బాగా ఉపయోగించుకుంటున్నామో తెలుస్తుంది. మీరు బీట్రూట్ అలా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకోలేని వాళ్ళకి, అంటే ఆ టైం కూడా లేని వాళ్ళకి బీట్రూట్ పౌడర్ దొరుకుతుంది కాబట్టి అది కూడా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.